కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి బ్యాంక్స్, రైల్వేస్, ఆర్ఆర్బి, మొన్న పడినటువంటి ఆర్ఆర్బి గ్రూప్ డి, అలాగే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్టీపీసీ, అలాగే ఐబీపీఎస్ క్లర్క్స్ పీఓస్ వస్తున్నాయి. ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ కూడా రాబోతున్నాయి. అన్ని గవర్నమెంట్ జాబ్స్కి 17+ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి ఒక ఏదైనా అన్ని సబ్జెక్ట్స్ అంటే లైక్ అన్ని గవర్నమెంట్ జాబ్స్కి ఉన్నటువంటి ఏకైక సబ్జెక్ట్ ఏదైనా ఉంది అనుకుంటే దట్ ఈస్ ద కరెంట్ అఫైర్స్. ఇంగ్లీష్ అనుకోండి బ్యాంకింగ్కి ఉంటుంది, రైల్వేస్కి ఉండదు. స్టాటిక్ జీకే అనుకోండి రైల్వేస్కి ఉంటుంది, బ్యాంకింగ్కి ఉండదు. అర్థమవుతుందా? ఇలాగా లేనివి ఉన్నవి ఉంటాయి. కంప్యూటర్స్ అనుకోండి బ్యాంకింగ్కి ఉంటుంది, మళ్ళీ కొన్ని ఎగ్జామ్స్కి ఉండదు. అలాగా ఉంటాయి. కానీ కరెంట్ అఫైర్స్ అనే టాపిక్ మాత్రం అన్ని గవర్నమెంట్ జాబ్స్కి, అన్ని స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఉండేటటువంటి ఏకైక పార్ట్ కరెంట్ అఫైర్స్. మన తెలుగులో మన షార్ట్ ట్రిక్స్ ఫర్ యూలో మనము క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఈరోజు ఈ పర్టికులర్ క్లాస్లో మీకు స్క్రీన్ పైన కూడా కనిపిస్తుంది, ఆల్రెడీ చూసే ఉంటారు ఏ వారంది డిస్కస్ చేస్తున్నాం అనేదో. సో ఇలా ఎవ్రీ వీక్ అంటే ఎవ్రీ డే చేయాలి. బట్ మనకున్నటువంటి షెడ్యూల్ ఎందుకంటే మనం ఈ కాంపిటేటివే కాకుండాను 10th, ఇంటర్మీడియట్, ఎంసెట్, బీటెక్, డిప్లొమా, నవోదయ, పాలీసెట్, ఐసెట్, క్యాట్, మ్యాట్, నిమ్సెట్ ఇలా దగ్గరగా 18-20 కోర్సులు పైన మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇన్ని కోర్సెస్కి సంబంధించిన వీడియోలు, క్లాసెస్ అన్నీ నేనే చెప్పేది. సో అన్నీ చెప్తున్నప్పుడు లిటిల్ బిట్ ఆఫ్ మనకి అందుకని వీక్లీ వన్స్ వీక్ అంతట్లో అయ్యేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ డ్యామ్ షూర్ కరెంట్ అఫైర్స్ నేను ప్రొవైడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ప్లీజ్ డూ సపోర్ట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఎవ్రీ వీక్. సో ఎందుకనంటే ఎగ్జామ్స్ అన్నీ జూలై నుంచి ఉన్నాయి. అంటే బ్యాక్కి 6 months అంటే జూలై, జూన్, మే, ఏప్రిల్, మార్చ్, ఫిబ్రవరి. సో ఈ ఫిబ్రవరి నుంచి 2025 ఫిబ్రవరి నుంచి కానీ కరెంట్ అఫైర్స్ కానీ మనం నేర్చుకున్నట్లయితే అన్ని గవర్నమెంట్ జాబ్స్కి కూడా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ కరెంట్ అఫైర్సే కాకుండా సార్ చాలా బాగా చెప్తున్నారు, చాలా ఈజీగా ఉంది, మాకు ఇలానే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, జిఎస్ కూడా లోవెస్ట్ ప్రైజ్లో ప్రొవైడ్ చేస్తున్నాము. కంప్లీట్ కోర్సులన్నీ కూడా మన యాప్లో ఉన్నాయి, షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ యాప్లో, మన యూట్యూబ్ ఛానల్ నేమ్తోనే. అలాగే స్క్రీన్ పైన కూడా నెంబర్ కనిపిస్తుంది. ఎవరైతే ఈ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అన్నీ కూడా వినండి, చాలా బాగుంటాయి. రిమైనింగ్ కూడా మాకు డెమోస్ పంపించండి సార్, డెమోస్ చూస్తాము, చూసి నచ్చిన తర్వాత తీసుకుంటాం అనుకునే వాళ్ళు డెమో అని నాకు వాట్సాప్లో పెట్టారనుకోండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి. సో అదే లైక్ ఆ డెమో అనేది మీకు సెండ్ చేస్తాను, చూసి నచ్చిన తర్వాత మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. 100% జాబ్ అష్యూరెన్స్తో మనమైతే డౌన్లోడ్ చేసుకొని 24/7 వీడియోస్ మనకి నచ్చిన టైంలో ఇంటి దగ్గర ఉంటుంది. ఎందుకంటే చాలామంది పార్ట్ టైము, హౌస్ హోల్డ్ ఇలా ఉండే వాళ్ళందరూ కూడా ఉన్నారు, పార్ట్ టైం చేసుకుంటూ జాబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ యూస్ఫుల్ అయ్యేలాగా మనమైతే కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. హియర్ వి గో విత్ కరెంట్ అఫైర్స్. మనము కంప్లీట్గా ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం అంతా ఈ వీడియోలో అయితే మనం చూసే ప్రయత్నం చేద్దాం. అండ్ వీడియో చూసినాక వీడియోని లైక్ చేయడం మాత్రం, మీరు మధ్యలోనే వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి, కాస్త నాకు సపోర్ట్గా ఉంటుంది. సో మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకి ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. హియర్ వి గో విత్. కొత్తగా ఒక అపాయింట్మెంట్ జరిగింది ఫర్ ద ప్రైమ్ మినిస్టర్ గారికి, మన పిఎం మోడీ గారికి. ఎకనామిక్ అడ్వైజర్ అంటాం. ఆయన ఎవరు అనేదే మన అపాయింట్మెంట్. న్యూ ఎకనామిక్ అడ్వైజర్. అవర్ పిఎం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి ఒక ఎకనామిక్ అడ్వైజర్ ఉంటారు. అతనే కొత్తగా లైక్ పోస్ట్లోకి వచ్చారు. అతనే సంజయ్ కుమార్ మిశ్రా. అంటే డైరెక్ట్గా మనం అబ్జర్వ్ చేస్తే ప్రతిసారి కూడాను లైక్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇది స్టార్ట్ చేశారు, అది స్టార్ట్ చేశారు అని చెప్పి న్యూస్లో చదివేస్తూ ఉంటాం బేసికల్గా. సో ఇక్కడ ఏంటి అని అంటే, లేదనంటే ఒక పాలసీ ఏదో స్టార్ట్ చేశారని చెప్పేస్తాం. మనం ప్రతిదీ కూడా ఏంటంటే డైరెక్ట్గా క్రెడిట్ అంతా కూడా పిఎం ప్లేస్కి పెట్టేస్తాం, అంటే ఆ పొజిషన్ ఉన్న వ్యక్తికి పెట్టేస్తూ ఉంటాం. ఇప్పుడు నరేంద్ర మోడీ సార్జీ ఉన్నారు కాబట్టి ఆయనకి ఆ క్రెడిట్ అంతా ఇస్తూ ఉంటాం. బట్ దానికి బ్యాక్ సైడ్ ఈ అడ్వైజర్స్ ఉంటారనమాట. సో ఆ ఎకనామిక్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో ఆయనే మనకి ఇప్పుడు కొత్తగా వచ్చారు, సంజయ్ కుమార్ మిశ్రా అనమాట. ఒక ఐఏఎస్, ఐపీఎస్ లెవెల్లో ఉండేటటువంటి ఆఫీసర్స్ని తీసుకొని రావడం జరుగుతుంది అనమాట. దిస్ ఈజ్ వాట్ లైక్. ఇంకొక కరెంట్ అఫైర్ జరిగింది 2nd వీక్లో.
చపాటా చిల్లీ అని చెప్పేసి మనకి జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ అంటాం. చాలా ఇంపార్టెంట్ బిట్. చపాతా చిల్లీ గాట్ జిఐ ట్యాగ్ అంటాం. జిఐ ట్యాగ్ చాలా చాలా ఇంపార్టెంట్. జిఐ ట్యాగ్ అనేది, జిఐ అంటే ఏం చెప్పాం? జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్. జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ అన్నమాట. ఎవరికి వచ్చింది ఆ జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్? ఎవరికి వచ్చింది అని అంటే ఈ చపాటా చిల్లీనే ఏమంటామనంటే టొమాటోటిక్ చిల్లీ అన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక చిల్లీలోని, ఎండుమిర్చిలోని కొన్ని టమాటాలు, ఎండుమిర్చిలోని ఏవైతే ఎండుమిర్చీలు ఉన్నాయో లైక్ టమాటా షేప్‌లో ఉంటాయి. పెద్ద టమాటా షేప్‌లో ఉంటాయన్నమాట. సో, దట్ ఈస్ ఓన్లీ ద చిల్లీ, చపాటా చిల్లీ. ఎక్కడ ఉంటుంది సార్? ఏ స్టేట్‌లోనేనండి? లైక్ ఏ ప్లేస్‌లో అంటే వరంగల్. తెలంగాణ స్టేట్ వరంగల్‌లో మనం ఉండేటటువంటి చపాటా చిల్లీ అనేది. అండ్ ఎలా అడుగుతాడంటే ఎగ్జామ్‌లో మీకు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గాట్ రీసెంట్‌లీ జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ అని చెప్పి అడుగుతాడు. చపాటా చిల్లీ అనొచ్చు, లేదా టొమాటో చిల్లీ అనొచ్చు అనమాట. సో దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. దేర్ మే ఛాన్స్ ఆఫ్ ఆస్కింగ్ రానున్నటువంటి అప్కమింగ్ ఎగ్జామ్స్ లో అడిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి బిట్ అనమాట. జిఐ ట్యాగ్ గురించి జనరల్ గా అడుగుతూ ఉంటాడు. సో చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ అలాగే ఈ సెకండ్ వీక్ కరెంట్ అఫైర్స్ లో ఒక అఫీషియల్ మీట్ కూడా జరిగింది. బిమ్స్టెక్ అని ఆల్రెడీ చెప్పాము, ఇది ప్రీవియస్ క్లాస్ లో కూడా, అందుకనే డైరెక్ట్ గా బిట్ మాత్రమే చెప్తాను. అండ్ హూ టుక్ ద చైర్మన్షిప్ ఆఫ్ బిమ్స్టెక్? ఫుల్ ఫామ్ కూడా అప్పుడు చెప్పాను, కానీ మళ్ళీ ఒకసారి చెప్తాను, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. 2-3 సార్లు చదవడం వల్ల తప్పేం లేదు. బిమ్స్టెక్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 2 years అఫీషియల్లీ ఈజ్ నన్ అదర్ దెన్ బంగ్లాదేశ్. బ్యాన్ అని రాస్తాను, బంగ్లాదేశ్. బిమ్స్టెక్ ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో ఆ బిమ్స్టెక్ సంబంధించి 2 years చైర్మన్షిప్ ఎవరు తీసుకున్నారంటే బంగ్లాదేశ్ తీసుకున్నారు. దీంట్లో ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా ఉంది అని అంటే ఫుల్ ఫామ్. అండ్ ఈ బిమ్స్టెక్ గురించి కంప్లీట్ గా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఎవరైనా చూడకపోతే ప్రీవియస్ చెప్పాను కదా, ఫిబ్రవరి మార్చ్ క్లాస్లో చూడండి, మీకు ఉంటుంది. అండ్ బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్, ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్ అవుతుంది. బే ఆఫ్ బెంగాల్. ఐ ఫర్ ఇనిషియేటివ్, ఫర్ ఎం ఫర్ మల్టీ సెక్టోరియల్. ఎప్పుడు కూడా దీన్ని ప్రీవియస్ ఇయర్లో అడిగినప్పుడు ఫుల్ ఫామే అడిగాడు. ఎం అంటే మొత్తం అన్ని ఇచ్చేస్తాడు, ఓన్లీ ఎం అంటే ఏంటి అంటే మల్టీ సెక్టోరియల్ అని తెలుసు, లేదా టీ అంటే ఏంటి, టెక్నికల్ అంటే ఏంటి, ఎంఎస్ మల్టీ సెక్టోరియల్, టీ ఫర్ టెక్నికల్. ఇలా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎకనామిక్ కోఆపరేషన్. సో మొత్తం అయితే అడగడం మనకి జనరల్గా ఎనీ ఎగ్జామ్ ఏదో ఒకటి అడగడం అయితే జరుగుతుందన్నమాట. సో బిమ్స్టెక్లో ఎవరెవరు ఉంటారు ఏంటి అనేది క్లియర్ కట్గా చెప్పాను కాబట్టి మళ్ళీ చెప్పట్లేదు, బికాస్ టైం వేస్ట్ అవుతుంది కాబట్టి. ఎందుకనంటే మనం క్రిస్పీగా ఉండాలి కరెంట్ అఫైర్స్ అనేది. ఒక టాపిక్ మీదే ఎక్కువగా డిస్కస్ చేసేయడం వల్ల ఏంటంటే సార్ట్ ఆఫ్ నాలెడ్జ్ వస్తుంది, బట్ కన్ఫ్యూజన్ కూడా ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. ఆల్రెడీ మీరు నోట్స్లో కూడా రాసుకొని ఉంటారు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, నేషనల్ ఆర్గనైజేషన్స్ అని. సో ఈ కాన్ఫరెన్సెస్ అన్నీ కూడా. సో బిమ్స్టెక్లో ఫెబ్లో చెప్పాను, మార్చిలో కూడా కాదు. కాబట్టి బిమ్స్టెక్ అంటే ఏంటి, ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, ఏం చేస్తాయి, దాని యొక్క ఫంక్షన్ ఏంటి, పర్పస్ ఏంటి ఆల్రెడీ చెప్పేశాను. ఓన్లీ నౌ ద మెయిన్ బిట్ ఏంటి అని అంటే ఈ చైర్మన్షిప్ ఎవరికి వచ్చింది, ఎవరు తీసుకున్నారు 2 years అంటే బంగ్లాదేశ్. అంతవరకు మనకు ప్రజెంట్ అయితే సరిపోతుంది. అలాగే ఈ సెకండ్ వీక్లో మనకి ఒక అవార్డు కూడా మొన్నే ఇచ్చారు, నేషనల్ యూత్ అవార్డు అంటాం. ఎవరికి ఇచ్చారనేది ఇంపార్టెంట్. నేషనల్ యూత్ అవార్డ్ గివెన్ టు ఎవరికి ఇచ్చారు అని అంటే ఆకాష్, నాట్ ఆకాష్. అలా ఆకాష్ అన్నా మనకు ఆర్ సైలెంట్ అయిపోతుంది. ఆకాష్ రాఫ్. సో
ఈ అవార్డు జనరల్‌గా దేనికి ఇస్తారనేది కూడా తెలుసుకుంటే బెటర్. ఇది బిట్ యాక్చువల్‌గా మనకి ఎగ్జామ్‌లో అడిగేటప్పుడు ఈ విధంగా అడుగుతాడు. బట్ ఇన్ జనరల్‌గా ఈ యూత్ అవార్డ్ దేనికి అనేది కూడా మనకు తెలిస్తే సరిపోతుంది. ఎస్పెషల్‌గా ఇన్నోవేటివ్ వర్క్ చేసినందుకు. ఇన్నోవేటివ్ వర్క్ చేసిన వాళ్ళకి ఈ పర్టిక్యులర్ అవార్డ్ అయితే ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. సార్ ఏంటి ఇన్నోవేటివ్ వర్క్ అనంటే ఇతనేం చేశాడు మరి? ఇతను ఆకాష్ అనే అతను ఇన్నోవేటివ్‌గా ఏం చేశారు సార్ అంటే చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఇన్నోవేటివ్‌గా చేశారు. చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఇన్ పర్టిక్యులర్‌గా మనకి అంగన్‌వాడీస్ ఉంటాయి కదా! దానికి సంబంధించి మంచి లైక్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ క్రియేట్ చేయడము. పిల్లలకి ఎక్కువగా వాళ్ళకి ఎఫెక్టివ్‌గా ఇవ్వడం, ఎడ్యుకేషన్ బాగుండడానికి ఇన్నోవేటివ్ ఐడియాస్, ఇన్నోవేటివ్ వర్క్ చేయడం అయితే చేశారు ఆకాష్ ష్రాఫ్. సో, ష్రాఫ్ అనే బదులు షో ఆఫ్ అని గుర్తుపెట్టుకోండి. మీకు ఈజీగా ఉంటది. షో ఆఫ్ చేస్తున్నాడు రా అంటాం కదా! జనరల్‌గా. సో, ఎక్కువ షో అంటే నెగెటివ్ అనట్లేదు. పాజిటివ్ గుర్తుండడం కోసం అనమాట. షో ఆఫ్ చేయడం వల్ల ఈడికి అవార్డ్ ఇచ్చాడురా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. అది కూడా ఏ అవార్డు? యూత్ అవార్డ్. కొద్దిగా యూత్‌గా ఉన్నాడని చెప్పేసి మనం గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్‌గా నేను నెక్స్ట్ టైమ్ ఈ క్లాస్ అవ్వగానే బిట్స్ అడిగినప్పుడు మీరు టకటకమని చెప్పుకెళ్ళిపోతారనమాట. అదొకటి బెస్ట్ అడ్వాంటేజ్. సో, ఇది. సో, ఈ సెకండ్ వీక్‌లో మనకి మొన్న ప్రధాన మంత్రి మన పీఎం నరేంద్ర మోడీ గారు ఒక పంబన్ బ్రిడ్జ్ ఓపెన్ చేశారు. ఎక్కడ? న్యూ పంబన్ బ్రిడ్జ్. న్యూ పంబన్ బ్రిడ్జ్ ఇనాగరేటెడ్ ఎట్ ఇనాగరేటెడ్ ఎట్ పమ్మన్ అనగానే మనకి జనరల్‌గా డెఫినెట్‌లీ ఈజీగా గుర్తొచ్చేది తమిళనాడు స్టేట్ ఆబ్వియస్‌లీ విచ్ ఈస్ నన్ అదర్ ఇంకేం లేదు. సో, బ్రిడ్జెస్ ఇలాంటి ఇంపార్టెంట్ అయినవి మోస్ట్ ఇంపార్టెంట్ అయినవన్నీ కూడా హై లెవెల్‌లో ఉన్నటువంటి ప్రెసిడెంట్ లేదా ప్రైమ్ మినిస్టర్ జనరల్‌గా పొలిటికల్‌లో ఉన్నవాళ్ళు ఎక్కువగా ఓపెన్ చేస్తా ఉంటారు. సో, పమ్మన్ అనగానే మనకు ఆబ్వియస్‌లీ చెప్పేసేయొచ్చనమాట. ఇంకొక అవార్డ్ అయితే మనకుంది. సో, ఇదే ఫస్ట్ టైమ్ లైక్ ఫ్రెడ్ అవార్డ్ అని చెప్తాం. హూ ఈస్ ద ఫస్ట్ రెసిపెంట్ ఆఫ్ ఫ్రెడ్ అవార్డ్. ఫ్రెడ్. సో, అవార్డ్ దేనికనేది కూడా తెలుసుకుంటే మంచిదని చెప్పాను కదా! ఇప్పుడు పైన యూత్ అవార్డ్ చెప్పుకున్నాం. ఎవరికిస్తారు అంటే ఇన్నోవేటివ్ వర్క్. ఎవరికిచ్చారంటే ష్రాఫ్‌కి ఇచ్చారని చెప్పేసి మనం చెప్పాం. అలాగే ఇక్కడ కూడా మనకి ఏంటి అనంటే ప్రతీది కూడా దేనికనేది కూడా తెలుసుకుంటే మనకు ఇది డెఫినెట్‌లీ ఫ్రెడ్ అవార్డ్ జనరల్‌గా దేనిది అని చెప్తామనుకోండి. లైక్ ఆ ఫీల్డ్ ఏంటి అనేది మనకు తెలిస్తే ఆటోమేటిక్‌గా ఎవరికిచ్చారో చెప్పేయొచ్చనమాట. లాజిక్ చెప్తాను చూడండి. ఆర్ట్ అండ్ కల్చర్‌లో ఇస్తారిది. ఆర్ట్ అండ్ కల్చర్‌కి సంబంధించి ఇచ్చినటువంటి అవార్డే ఫ్రెడ్ అవార్డు. ఆర్ట్ అని అన్నారనుకోండి, ఆర్ట్ గాని, కల్చర్ అనే పదాలొచ్చాయనుకోండి ఎవరు గుర్తొస్తారో తెలుసా? సుదర్శన్ పట్నాయక్ వస్తాడు. సుదర్శన్ పట్నాయక్. అదేంటి సార్ ఇతనే ఎందుకు రావచ్చు అని జెప్పేసి అంటే జనరల్‌గా తెలియని వాళ్ళ కోసం. మనం బీచ్ సైడ్ గాని అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా ఫెస్టివల్స్ గాని, ఎనీ స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు బీచ్‌లో ఆ అకేషన్ ఇప్పుడు కుంభమేళా జరిగిందనుకోండి, కుంభమేళా ఫోటోస్ అని ఆయన ఇసుకతోని కట్టేస్తాడనమాట బీచ్‌లో. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్‌లో మనకి ఫ్లీట్ రివ్యూ అయింది గదా! ఆ షిప్స్‌కి సంబంధించి అన్నీ కూడా ఆయన ఇసుకతోనే ప్రతీది ఎంత పెద్ద బొమ్మైనా ఆయన ఏసేస్తా ఉంటాడు. ఏదైనా మెడలొచ్చినా, లేదా వరల్డ్ కప్ కొట్టిందనుకోండి బీచ్‌కెళ్ళి ఒడిస్సా ఆయన. సో, పట్నాయక్ అన్నాం గదా! పట్నాయక్ అంటే ఇంక ఆలోచించక్కర్లేదు ఒడిస్సా. సో, బీచ్‌కెళ్తాడు అండ్ వరల్డ్ కప్పు మనం తీసుకున్నటువంటి చాంపియన్స్ ఫోటోస్ అది ఇసుకతో చెక్కేస్తా ఉంటాడనమాట. చెక్కుతా ఉంటాడు గాబట్టి ఆర్టిస్ట్ అనమాట. అందుకని ఆర్ట్ అనగానే ఏదైనా అవార్డ్ ఇవ్వాలంటే ఇంకెవరికీ ఇవ్వక్కర్లేదు. సుదర్శన్ పట్నాయక్‌ని పిలిచి చేతిలో పెట్టేస్తా ఉంటారనమాట. మన ఇండియన్ గవర్నమెంట్. సో, కాబట్టి అది కూడా ఇంపార్టెంట్ అవార్డ్ అనేది మనకి ఈజీగా తెలుస్తుందనమాట. సో, రీసెంట్‌గా ఈ సెకండ్ వీక్‌లో ఒక మంచి ఫార్మ్‌లో ఉన్నటువంటి ప్లేయర్ రిటైర్ అయిపోయారు. అతనే సుమిత్ రెడ్డి అంటారు. మరి ఎందుకు సార్ ఈయన సడెన్‌గా లైవ్‌లోకొచ్చారంటే, సడెన్‌గా కరెంట్ అఫైర్స్‌లోకి ఎందుకొచ్చారంటే రిటైర్ అయిపోయారండి. రిటైర్డ్. అంటే ఫార్మ్‌లో ఉంటూ, ప్లేయర్‌గా ఉంటూ రిటైర్ అవ్వరు కదా! జనరల్‌గా. రిటైర్డ్ ఫ్రమ్ విచ్ స్పోర్ట్ అని అడుగుతా ఉంటాడు. సో, దట్ ఈస్ వాట్ లైక్ ఇంపార్టెంట్ వన్ బ్యాడ్మింటన్. బ్యాడ్మింటన్. ఈయన ఎందుకు సార్ అంటే అదేంటి సార్ ఉన్నట్టుండి సడెన్‌గా రిటైర్ అయిపోవడం అని చెప్పేసి మళ్ళీ అనుకుంటారు. సో, పర్టిక్యులర్‌లీ ఫోకస్ ఆన్ అంటే కోచింగ్ పార్ట్‌లోకెళ్ళిపోదాము. కోచింగ్ దాంట్లోకి వెళ్లి లైక్ మనం ఇంకా ఎక్కువ మంది పిల్లల్ని తయారు చేద్దాం అనే ఉద్దేశంతో సుమిత్ రెడ్డి గారు రిటైర్ అవ్వడం అయితే జరిగింది. ఇంటర్నేషనల్ ప్లేయర్ మన ఇండియా నుంచే. ఈ 2022లో కామన్‌వెల్త్‌లో విన్నర్ కూడా. కామన్‌వెల్త్ గేమ్స్ అవుతాయి కదా! సో, కామన్‌వెల్త్‌లో విన్నర్ కూడా. సో, అంత ఇంపార్టెంట్ ప్లేయరు మన బ్యాడ్మింటన్‌కి. బట్ రిటైర్ అయితే అవుదామని డిసైడ్ అయ్యారు. మరి రీజన్స్ ఏంటనేది మరి మనకు తెలియకపోవచ్చు. పర్సనల్ రీజన్స్ కూడా అంటే
పర్టికులర్లీ ఇది రీజన్. ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారు, సార్ నేను కోచింగ్ వైపు వెళ్దాం అనుకుంటున్నాను, సో దట్ ఇంకా గేమ్ నుంచి రిటైర్ అవుతానని చెప్పేసి. సో దట్ ఈస్ వాట్. అలా ఉంటారు ఈ ప్లేయర్లు. ఎలా అంటే కొంతమంది రిటైర్ ఇస్తా ఉంటారు, మళ్ళీ ఇంకోటి కూడా ఉంటుంది. లైక్ సునీల్ ఛేత్రి మీరు విన్నారు లేదు, మన ఇండియా అతనే, ఇండియా ఫుట్బాలర్. సో ఫుట్బాల్లో మనం చాలా లో ఉంటాం జనరల్గా, బట్ వేరే ఒక సునీల్ ఛేత్రి మాత్రం ఇంటర్నేషనల్ లెవెల్లో టాప్ కేటగిరీలో ఉంటారు. ఆయన అయితే ఏకంగా రిటైర్ అయిపోయారు ఇలాగే కోచింగ్ వైపు వెళ్దామని. ఆయన రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ఎవరైనా మంచి ఫుట్బాలర్స్ వస్తారేమో అని చూసారు, ఎవరు రాకపోతే మళ్ళీ ఈయనే జాయిన్ అయిపోయారు మళ్ళీ ఇంటర్నేషనల్ దాంట్లోని. మళ్ళీ ఇప్పుడు ఆడుతున్నారు అనమాట. అలా అంటే ఈ గేమ్స్లో అటు ఇటు జరుగుతూ ఉంటాయి అనమాట. ఎనీహో మనకి ఇక్కడ పాయింట్ ఏంటంటే, సుమిత్ రెడ్డి అని పేరు ఎగ్జామ్లో అడిగి ఈయన ఏ స్పోర్ట్కి సంబంధించి అతను అంటాడు అనమాట. మనకి ఇవన్నీ రిటైర్ అయ్యారా దేనికి అవేనా అడగరు, జస్ట్ మీకు ఒక ఐడియా ఉండడం కోసం ఆ లింక్ అనేది తెలిస్తే మనకు కొద్దిగా ఈజీగా ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది అనమాట. అలాగే ఈ సెకండ్ వీక్లో మనకి కొత్త అపాయింట్మెంట్ మళ్ళీ జరిగింది, అదే మనకి సంబంధించినటువంటి. సో నిన్న ప్రీవియస్ క్లాస్లో కూడా మాట్లాడుకున్నాం, న్యూ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే మనకుందో, మన మనీ ఏదైతే డైలీ మన కళ్ళతో చూస్తాం, ఆ మనీ అంతా తయారు చేసేది ఇచ్చేది ఎవరంటే మన ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎవరు సార్? సంజయ్ మల్హోత్రా. ఎవరు వచ్చారు సార్ మరి ఖచ్చితంగా అంటే సంజయ్ మల్హోత్రా. సో ఈ అప్కమింగ్ వీక్లో మానిటరీ పాలసీ కూడా ఉంది, కొత్తగా రెపో రేటు అవన్నీ కూడా మనం ఫిబ్రవరి సెకండ్ వీక్లో డిస్కస్ చేసాము. సో ఒకసారి చూడండి. సో అది కూడా మళ్ళీ కొత్తగా సార్. ఇంతకన్నా ముందు ఎస్తోనే స్టార్ట్ అయ్యారు, శక్తికంఠ దాస్ ఉండేవారు. శక్తికంఠ దాస్ ప్రీవియస్గా అయితే ఉండడం జరిగింది మనకి. ఇప్పుడైతే సంజయ్ మల్హోత్రా ఉన్నారు. సార్ ఆర్బీఐ గురించి ఎలాగో మాట్లాడాం కాబట్టి దీనికి ఏంటి సార్, ఆర్బీఐ అనగానే అందరికీ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఒరిజినల్ హెడ్ క్వార్టర్స్ ఒక దగ్గర ఉంటుంది అండ్ ప్రెసెంట్ హెడ్ క్వార్టర్స్ ఒక దగ్గర ఉంది. అంటే ఒరిజినల్ అంటే ఇనీషియల్గా స్టార్ట్ అయినప్పుడు కోల్కతాలో ఉండేది, తర్వాత ఏంటంటే బ్రాంచెస్ షిఫ్ట్ చేస్తూ ముంబైకి మార్చేశారు, ఇప్పుడు ముంబైలో ఉంది. ఓకేనా, ఈ రెండు హెడ్ క్వార్టర్ ఇది అడగడు ఇప్పుడు లేదు, బట్ ప్రెసెంట్ అన్నదే ఇంపార్టెంట్. బట్ ఆరిజినేటెడ్ అయినప్పుడు ఎక్కడ ఉందని అంటే కోల్కతాలో అని చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు. ఓవరాల్గా ఆర్బీఐకి 30+1 బ్రాంచెస్ అయితే ఉన్నాయన్నమాట. బ్రాంచెస్ నథింగ్ బట్ ఆఫీసెస్. అందులో టాప్ ఏదైతే ముంబైలో ఉంటుంది అదే మనకి హెడ్ క్వార్టర్స్ అని పిలుస్తాం అనమాట. సో దట్ ఈజ్ వాట్, అన్నిటికన్నా పెద్దది. అన్ని ఆపరేషన్స్ కూడా అండర్ ముంబైయే జరుగుతాయి అనమాట. దట్ ఈజ్ వాట్ లైక్. అలాగే ఒక సమ్మిట్ కూడా జరిగింది మనకి సెకండ్ వీక్ ఏప్రిల్లో. ఆ సమ్మిట్నే టెక్నికల్ సమ్మిట్ అని పిలుస్తాం, టెక్నాలజీకి సంబంధించింది. అదే 9th ఎడిషన్. ఎన్నో ఎడిషన్ అంటే లైన్గా 9వ సంవత్సరం, 9th ఎడిషన్ ఆఫ్ గ్లోబల్ పేరులోనే ఉంది టెక్నాలజీ సమ్మిట్. టెక్నాలజీ సమ్మిట్ కాబట్టి మరి దేని గురించి మాట్లాడతారు? టెక్నాలజీకి సంబంధించిన విషయాలే మాట్లాడతారు. ఎక్కడ జరిగింది సార్ అని అంటే ఆబ్వియస్లీ మన క్యాపిటల్ సిటీ న్యూఢిల్లీలో జరగడం అయితే అయ్యింది. న్యూఢిల్లీలో మనకి ఈ క్యాపిటల్ సిటీలో మనకి జరిగింది. సార్ ఇక్కడ మరి ఈ గ్లోబల్ టెక్నాలజీ అంటున్నారు కదా, మరి టెక్నాలజీకి సంబంధించినవి డిస్కస్ చేస్తారు. మరీ పర్టికులర్గా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రానున్నటువంటి కొత్తగా ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి కంపెనీస్కి సంబంధించి కానీ ఎనీ కైండ్ ఆఫ్ మిస్యూజెస్ కూడా అవుతుంది. ఇలా మొత్తం అన్ని ఏఐ గురించి, అలాగే అదర్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉంటాయి కదా, ఓన్లీ ఏఐ కాకుండా రిమైనింగ్ ఎంత త్వరగా డెవలప్ అవుతున్నటువంటి టెక్నాలజీస్ గురించి డిస్కషన్స్, వాటి యొక్క ఫర్దర్ టేకింగ్ ఏమేమి ఉంటాయి అనేది మొత్తం అంతా కూడా టెక్నాలజీ గురించే మాట్లాడుతూ ఉంటారు. అది ఎక్కడ జరిగింది సార్ అంటే న్యూఢిల్లీలో జరిగింది. అండ్ అలాగే కొత్త అవార్డు కూడా ఇచ్చారు మనకి ఈ సెకండ్ వీక్లో, స్కాచ్ అవార్డు. స్కాచ్ అవార్డు అబ్బాయిలు అనుకుంటారు స్కాచ్, జిమ్, రమ్ము ఏవో ఉంటాయి. సో అది కాదు ఇది. మరి స్కాచ్ అంటే మనం తాగే స్కాచ్ కాదు, ఇది వేరే స్కాచ్. అదే ఏంటి సార్ అని అంటే ఎవరికి ఇచ్చారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూపీకి ఇచ్చారు, యూపీ క్రైమ్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. యూపీ క్రైమ్ డిపార్ట్మెంట్ ఇవ్వడం అయితే ఇచ్చారు. సో క్రైమ్ డిపార్ట్మెంట్ అన్న ఏంటి సార్ వాళ్ళకి కూడా అవార్డు ఇస్తారంటే ఎస్ అండి. ఏంటి మరి దేంటి సార్ డిఫరెన్స్ అండి? ఈ స్కాచ్ అవార్డు అనేది ఫస్ట్ దేనికనంటే బెస్ట్ గవర్నెన్స్కి ఇస్తారండి. గవర్నమెంట్ వాళ్ళు గవర్నెన్స్కి ఇస్తారు. అంటే మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని స్టేట్ వాళ్ళు చాలా పొలైట్గా, చాలా పద్ధతిగా చేస్తూ ఉంటారు. అంటే మన ఏపీలో లాగా, అంటే ఐఎమ్ నాట్ బ్లేమింగ్, మన వాళ్ళు కొద్దిగా రాగా ఉంటారు. అంటే లైక్ చాలా అంత పొలైట్నెస్ ఉండదు. ఇన్ జనరల్గా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా భయపడతాం. అందులో అబ్బాయిలు మరీ భయపడతారు, అమ్మాయిలు అయితే అసలు ఆ చుట్టుపక్కలకి వెళ్ళరు. కానీ అమ్మాయిలు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి చాలా భయపడతా ఉంటారు. అంటే ఎందుకో మరి తెలీదు, ఆ సెన్స్ అనేది వచ్చేసింది. సరే ఎనీహో ఇక్కడ ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ లేదనంటే
అందరికీ కూడా గవర్నమెంట్ అండర్లో పనిచేసేటటువంటి వాళ్ళందరికీ కూడా స్కాచ్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అందులోని ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఈ సంవత్సరం గెలుచుకున్నారు. మరీ పర్టికులర్గా ఏంటనంటే అంటే గవర్నెన్స్ బాగుండాలి అండ్ ఎక్సలెన్స్ ఇన్ టెక్నాలజీ ఉండాలి. అంటే ఎలా అనంటే ఆ టెక్నాలజీని యూజ్ చేసుకోవాలన్నమాట. యూజ్ చేసుకుంటూ ఉండే లైక్ గవర్నమెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం ఎవరికి ఇచ్చారు సార్ అంటే ఉత్తరప్రదేశ్ వాళ్ళకి ఇవ్వడం అయితే జరిగింది. రీసెంట్గా మన ఈ సెకండ్ వీక్లో మొన్ననే ద్రౌపది ముర్ము గారు స్లోవేకియా వెళ్ళారు. దేనికి సార్ అని అంటే డాక్టరేట్ పొందారు ఆవిడ అక్కడ. సో ఇప్పుడు పాయింట్ ఏంటి అని అంటే ద్రౌపది ముర్ము ఎవరండి? ద్రౌపది ముర్ము అవర్ ప్రెసిడెంట్ అండి. ఎవరని అంటారేంటి? ముందు రామ్నాథ్ కోవింద్ ఉండేవారు. అందరికీ పిఎం తెలుస్తారు. పిఎం అనగానే నరేంద్ర మోడీ అని చెప్పేస్తారు. ఎందుకంటే ఎలక్షన్లు అన్ని జరుగుతాయి కాబట్టి మైండ్లోకి వచ్చేస్తారు. ద్రౌపది ముర్ము మేడం గారు అనేసరికి ఎవరికి గుర్తురాదు. గాట్ డాక్టరేట్. సో హానరరీ అనమాట. డాక్టరేట్ అంటే చదువుకుంటే ఎవరు సత్కరిస్తారనమాట, గౌరవం అనమాట. అది డాక్టరేట్ ఎక్కడ వచ్చింది అనేది అంటే ఏ గవర్నమెంట్ లైక్ ఏ కంట్రీ ఇచ్చారు అని అంటే స్లోవేకియా గవర్నమెంట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. స్లోవేకియా అనగానే ఒక కంట్రీ కాబట్టి కంట్రీ ఎప్పుడైనా వస్తే నేనేం చెప్తాను, కంట్రీ అండ్ క్యాపిటల్ చెప్పేసినప్పుడు మన దానికి సంబంధించిన కంట్రీ యొక్క కరెన్సీ క్యాపిటల్ చెప్తా ఉంటాను. అందుకని మీరు చూడండి స్టాటిక్ జీకేలో సపరేట్గా మనం కంట్రీ కరెన్సీ క్యాపిటల్ నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలాగా స్టాటిక్ జీకేకి సంబంధించి కరెంట్ అఫైర్స్లో కవర్ అయిపోతూ ఉంటుంది. బట్ మళ్ళీ చెప్తాను నేను అలాగని చెప్పను అనట్లేదు. బ్రటిస్లావా ఈజ్ ద క్యాపిటల్. సో ఇలాగ మనం కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇన్ పర్టికులర్గా నేర్చుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఉండడం అయితే జరుగుతుంది. నార్మల్గా అయితే ఒక 7-8 బిట్స్ అవగానే పార్ట్ 1 అయిపోయేది, తర్వాత పార్ట్ 2 వేరే క్లాస్. అలా కాకుండా అందుకనే ఒక వీక్ అంతా ఒక దగ్గర ఉంటుంది అన్న ఆస్పెక్ట్లో మనం ఈజీగా చెప్తా వచ్చినాం అనమాట. పర్కిన్సన్స్ డే మొన్ననే జరిగింది, వరల్డ్ పర్కిన్సన్స్ డే. అదేంటి సార్ వెట్లాండ్స్ డే చూసాము, లేదనంటే సమ్ డిఫరెంట్ డేస్ చూసాం. ఈ పర్కిన్సన్ ఏంటి అనేది కూడా మళ్ళీ డౌట్ వస్తుంది. 11th మొన్న అయితే జరిగిందండి పర్కిన్సన్స్ డే. అంటే లైక్ ఏదైతే ఈ డిసీజ్ అండి, ఇది నర్వస్ సిస్టమ్ ఉంటుంది కదా, నర్వస్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఒక డిసీజ్ అనమాట. దాని క్యూర్ గురించి దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తారో అదే మనకి ఒక డే కింద సెలబ్రేట్ చేయడం ఇన్ ద సెన్స్ గొప్పగా కాదు, దాని గురించి అవేర్నెస్. ఏదైనా కూడా డే అనేది ఏదైనా ఉంది అని అంటే అవేర్నెస్ అండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దివాళీ జరుపుకుంటున్నాము. దివాళీ అనేది అంటే జరుపుకునేదానికి ఒక పండగ అది, అండ్ దాని మీద ఒక అవేర్నెస్ ఉంటుంది. సో లైక్ పొల్యూషన్ ఏదైతే మనకి ఎక్కువ ఉంటుందో సో అలాగా ఏంటంటే ఎందుకు చేయాలి అనేసి ఎనీథింగ్ ఏ డే చూసుకున్నా కూడా మనకు ఒక అవేర్నెస్ గురించే చేస్తారనమాట. ఈవెన్ ప్రీవియస్ క్లాస్లో కూడా మనం ఒక డే గురించి ఆటిజం అవేర్నెస్ డే జరిగింది. ఇప్పుడు అది 2nd ఏప్రిల్. సో ఎందుకంటే ఆటిజం గురించి మనం అది ఒక డిసీజ్, దాని గురించి ఏం సెలబ్రేట్ చేసుకోం. బట్ ఆటిజం రాకుండా ఉండడానికి ఏం కేర్ తీసుకోవాలి, ఎలాంటి కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, దానికి సంబంధించి అవేర్నెస్ గురించి ఒక డే పెడతారనమాట. అందుకని అది ఒక డే. బర్త్డే అనుకుంటే మనం సెలబ్రేట్ చేసినట్టు వీటికి కూడా సెలబ్రేషన్స్ ఏమి ఉండవు. సో అవేర్నెస్ గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాడు. అలాగే రీసెంట్గా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, స్టీల్ ప్లాంట్ అంటాం కదా, అలాగే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఫస్ట్ టైం అది. అందుకని ఇంపార్టెంట్. ఇప్పుడు వాడిని చూసి మిగతా వాళ్ళందరూ కూడా స్టార్ట్ చేస్తారనమాట. గేలియం నైట్రైడ్ అంటాం. గేలియం నైట్రైడ్ సెమీ కండక్టర్ ప్లాంట్, సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. స్టార్టెడ్ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది ఇంపార్టెంట్. పూణేలో స్టార్ట్ అయింది. ఏంటి సార్ ఇది, దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అని అంటే మరి ఉపయోగం లేకుండా రాదు కదా. కరెంట్ అఫైర్స్లో వచ్చిందంటే ఇంటర్నేషనల్ లెవెల్లో పాపులర్ అయితేనే వస్తుంది. సో విచ్ ఈజ్ లైక్ డెఫినెట్లీ జనరల్గా వాట్ ఈస్ ద యూజ్ అని అంటే దీని నార్మల్గా మనకి సెమీ కండక్టర్స్ అవి యూజ్ చేసారంటే ఖచ్చితంగా ఏమొస్తుంది, ఫస్ట్ పవర్ వస్తుంది మనకి. పవర్ అనేది దాంతో పాటుగా అంటే మనం యూజ్ చేసే కరెంటు అది మొత్తం అంతా పుట్టుకొచ్చేది అక్కడి నుంచే. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ నుంచి. అయితే మెయిన్ మనకి అబ్జర్వ్ చేసుకుంటే పవర్తో పాటు మనకి 5G 6G నెట్వర్క్స్ మనం వాడుతున్నాం కదా ఇప్పుడు నెట్వర్క్ ఇప్పుడు. సో అవన్నీ కూడా వస్తాయి. అండ్ ఇలాగే పవర్ ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఉన్నాయో మేజర్గా ఉండేటటువంటి పవర్ ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ రెడీ అయ్యే ప్రయత్నం అయితే జరుగుతుంది. సో ఇది ఎవరు సార్ లైక్ ఎవరు స్టార్ట్ చేశారని కూడా అడగకపోవచ్చు. పాలిమాటెక్
పాలిమా టెక్. సో వీళ్ళు పాలిమా టెక్ వాళ్ళు ఇదైతే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో దిస్ ఇస్ వాట్ లైక్ ఇంపార్టెంట్ బిట్. సో జాగ్రత్తగా నీట్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే రీసెంట్గా ఈ సెకండ్ వీక్లో మొన్ననే ఐసీసీ అని ఉంటుంది, అంటే క్రికెట్కి సంబంధించింది కాదు, అది కూడా ఐసీసీఏ, బట్ ఫుల్ ఫామ్ అందుకే రాస్తాను, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. సో నేషనల్ లెవెల్లో, వరల్డ్ లెవెల్లో ఏవైనా కేసులు కానీ ఇవన్నీ క్రిమినల్ కేసెస్ ఉన్నవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్కస్ చేద్దాం. అయితే ఒక కంట్రీ, ఒక ఫస్ట్ టైం అనమాట, ఒక కంట్రీ అందులో నుంచి విత్డ్రా అయిపోయింది. విత్డ్రా, ఫస్ట్ కంట్రీ విత్డ్రా ఫ్రమ్ ఐసీసీ. ఏంటి సార్ అని అంటే, ఒకసారి అంటే వాళ్ళకి ఏదో మిస్జస్టిస్ జరిగింది, అన్యాయం జరగడం వల్ల లెఫ్ట్ అయిపోయారు అనమాట. హంగేరీ. హంగేరీ ఈజ్ ద కంట్రీ విచ్ ఈజ్ విత్డ్రాన్ ఫ్రమ్ ఐసీసీ. ఐసీసీ అంటే ఫుల్ ఫామ్ రెండు ఉన్నాయండి, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఉంటుంది, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ కూడా ఉంటుంది అనమాట. సో అక్కడ పొలిటికల్ రీజన్స్ లైక్ వీళ్ళకి హంగేరీ వాళ్ళకి నచ్చేలాగా రాలేదన్నమాట. దట్ ఈస్ ద రీజన్ వై దిస్ హంగేరీ ఈజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ దిస్ ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ నుంచి అయితే ఎలిమినేట్ అవడం అయితే జరిగింది. కొత్తగా మిజోరంకి న్యూ సీఎం వచ్చారు, సీఎం ఆఫ్ మిజోరం. మన ఏపీకి కూడా వచ్చారు మన ఎలక్షన్స్ అయినప్పుడు, సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు. మన స్టేట్ అయితే టక్కుమని చెప్పేస్తాం, అది వేరే స్టేట్ అయితే ఆలోచిస్తాం. మిజోరంకి వచ్చారు. లల్దుహోమా ఈజ్ ద న్యూ సీఎం ఆఫ్ మిజోరం. సో ఇతనికి ఒక స్పెషల్ ఉందండి. మిజోరంకి రాగానే ఈయన ఏం చేశారని అంటే 10 lakh పీపుల్కి ఫ్రీ హౌసెస్ ఇచ్చారు. తెంజువల్ అంటాం దాన్నే, తెంజువల్ అంటే అక్కడ వాళ్ళ లాంగ్వేజ్లో. సో ఫ్రీ హౌసెస్ పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో మంచి అటువైపు నార్త్ ఈస్టర్న్ ప్లేస్కి ఎక్కువగా లివింగ్ ప్లేస్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది అనమాట. దట్ ఈస్ వాట్. హియర్ వి గో విత్ ద లాస్ట్ వన్. సో మొన్న అయితే ఒక కొత్తగా బోహన్ బిహు జరిగింది. వాట్ ఈజ్ బోహన్ బిహు? బిహు అనే పదం చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు విన్నాం కూడా. దీన్నే రొంగలి బిహు అని కూడా పిలుస్తాం, రొంగలి బిహు. ఏంటి సార్ ఇది అని అంటే, విచ్ ఈజ్ న్యూ ఇయర్ అండి. అదేంటి సార్ మన 31st న్యూ ఇయర్ అయిపోయింది, ఉగాది కూడా అయిపోయింది అని అంటే, మనకి ఉగాది ఎలాగైతే ఏప్రిల్లో అవుతుందో, మార్చిలో అయింది కదా మొన్న, డేట్ వచ్చి మార్చ్ 30 న్యూ ఇయర్. ఎవరికి? తెలుగు వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ పీపుల్ లేదా తెలంగాణ పీపుల్ ఎక్కడైతే ఉంటారో వాళ్ళకి ఉగాది అనేది ఎలా అయితే మనకి లైక్ అంటే వింటర్ నుంచి సమ్మర్ కి మధ్యలో ఉండేటటువంటి పార్ట్ను ఉగాది అంటాము. అలాగే బోహాన్ బిహు లేదా రొంగలి బిహు ఎవరికి? న్యూ ఇయర్ అని ఒకటి కాన్సెప్ట్. అలాగే ఎవరికి అని అంటే అస్సాం వాళ్ళకి, అది ఇంపార్టెంట్. ఎవరికి అనేది ఇంపార్టెంట్. దాని రీజన్ ఏంటంటే ఆన్సెట్ స్ప్రింగ్ అని పిలుస్తాం, ఆన్సెట్ ఆఫ్ స్ప్రింగ్ అని పిలుస్తాం. ఏంటి సార్ ఆన్సెట్ స్ప్రింగ్ అని అంటే, వింటర్ అండ్ సమ్మర్కి మధ్యలో వచ్చేటటువంటి సీజన్నే మనం స్ప్రింగ్ అని పిలుస్తాము. సో దట్ వాళ్ళు దాన్ని న్యూ ఇయర్ కింద జరుపుకుంటారు. దానికే పేరు పెట్టుకున్నారు అస్సాం వాళ్ళు, బోహాన్ బిహు. ఆ లాంగ్వేజ్లో పెట్టుకున్నారులేండి, మనలాగా ఉగాది, సంక్రాంతి, కనుమ అని పెట్టుకోరు కదా. సో అది వసంత ఋతువు అంటారు, ఇంకా సింపుల్గా చెప్పాలి అని అంటే. దట్ ఈస్ ద సీజన్ బిట్వీన్ వింటర్ అండ్ సమ్మర్ అనమాట. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. ఇది మనకి ఓవరాల్గా సెకండ్ వీక్లో ఉన్నటువంటి క్లాస్. నెక్స్ట్ క్లాస్లో డైరెక్ట్గా థర్డ్ వీక్ డిస్కస్ చేస్తాం. థర్డ్ వీక్ అంటే 21st అవగానే మనకు ఆ క్లాస్ ఉండబోతుంది. ఎక్స్క్యూజ్ మీ. సో థర్డ్ వీక్లో మనం డిస్కస్ చేయబోతున్నాం, నెక్స్ట్ క్లాస్ ఉండబోతుంది. దీస్ ఆర్ ద మోస్ట్ టాపిక్ కరెంట్ అఫైర్స్. సో ఇవి మీకు ఎవ్రీ వీక్ మనం ఇలా ప్రొవైడ్ చేసేస్తున్నాము. ఈ వీటితో పాటుగా ఎడిషనల్ పీడిఎఫ్ కూడా ఇస్తున్నాము. సో ఎడిషనల్గా కొన్ని అంటే ఇంకా ఏమైనా చదవడానికి వీలుండేలాగా ఇవే కాకుండాను, సో అవి కూడా నేర్చుకుంటే ఎడిషనల్గా అవి కూడా మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. విత్ దట్ మనం కంప్లీట్గా సెకండ్ వీక్ కంప్లీట్ చేయండి. మళ్ళీ 21st అయిపోయిన వెంటనే మళ్ళీ థర్డ్ వీక్ ఉండబోతుంది. అంటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన ఈ పర్టికులర్ నెంబర్ అందరికీ తెలిసిన విషయమే, సో డైరెక్ట్గా కాంటాక్ట్ అయిపోండి. అండ్ మన కంటెంట్ గురించి, మన ఛానల్, మన యూట్యూబ్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ ఛానల్ గురించి, మన కోర్సెస్ గురించి, మన క్లాసెస్ గురించి మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, కొలీగ్స్ అందరికీ తెలియజేయండి. సో కాస్త సపోర్ట్ చేయండి, ఇంకాస్త ఎఫర్ట్ పెట్టి మంచి మంచి కంటెంట్ ఎప్పుడు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఇలా మనం ఈజీగా కరెంట్ అఫైర్స్ని 1 by 1 ఇవన్నీ కూడా మీరు బుక్లో స్పేర్ చేసుకోవాలి. ఏ టాపిక్ ఆ టాపిక్ దగ్గర రాసుకోమని ఎప్పుడు చెప్తా వస్తున్నాను. సో ట్రై టు స్పేర్ ద టాపిక్ సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. సో అలాగే 4 weeks 4 కరెంట్ అఫైర్స్ క్లాస్ అవగానే ఒకసారి రివిజన్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది.
థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ టైం. మరో క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ టైం.